హలో అండి. సో రాజభయ్యతో ఆల్రెడీ ఇది థర్డ్ మూవీ అవుతుంది. సో సెంటిమెంట్గా సాంగ్స్ అన్నీ హిట్, మూవీస్ సినిమా చూపిస్తా మామ కానీ సో అన్నీ హిట్ అవుతున్నాయి. సో ఇది కూడా కన్ఫర్మ్గా బాగా వెళ్ళాలని అనుకుంటున్నాం. ముందుగా డైరెక్టర్ సాయి రాజేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ ఎంకరేజింగ్. అండ్ సో మెయిన్గా ఈ స్టోరీ ముందు వినగానే విపరీతంగా నవ్వుకున్నాం. తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చిన తర్వాత చూస్తూ అంటే వర్క్ చేసేటప్పుడు నవ్వుకోవటం కంటే కూడా ట్విస్టులు చాలా పేలినాయి అండ్ విజువల్గా కానీ అంతా. సో ఓవరాల్గా చాలా ఫన్ ఉంది మూవీలో. అట్ ద సేమ్ టైం స్టోరీ ఉంటుంది. సో కన్ఫామ్గా ఈ మూవీ కనుక చూడకపోతే ఈ వింటర్లో ఫన్ మిస్ అవుతారు. సో అలా అనుకున్నాను. అండ్ మెయిన్లీ గోవింద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్వేస్ బీన్ సపోర్టింగ్. సో ఆయనతో కూడా గోవింద్ గారు కానీ రమేష్ గారు కానీ మ్యూజిక్ సిట్టింగ్స్తో వస్తే విపరీతంగా వాళ్ళు ఏదో కొత్తగా కోరుకుంటానే ఉంటారు. లెట్ ఇట్ బి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ సాంగ్స్లో కానీ. సో అందుకే మీకు సాంగ్స్లో కూడా 3 సాంగ్స్ రీసెంట్గా రిలీజ్ అయినాయి. జాను మేరే జాను, మందు తేరా మామ కొడక, తర్వాత ఏం బతుకురా నాది. సో ఇవన్నీ కూడా మీరు వింటుంటే మెలడీ ఉంటుంది, హుకింగ్ ఉంటుంది, ఎంజాయ్ చేస్తాము, బీట్ అన్నీ ఉంటాయి, కానీ పక్కాగా ఫన్ ఉంటుంది లిరిక్స్లో కానీ. సో కన్ఫామ్గా ఫన్ ఇదైతే మిస్ అవ్వకుండా ఉంటాయి సాంగ్స్లో కూడా మీకు. సో అదే హోప్ యూ ఆల్ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఆదిత్య మ్యూజిక్ కూడా థ్యాంక్ యూ, ఆల్వేస్ బీయింగ్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. ఓకే, శేఖర్ చంద్ర గారు, ఒక క్వశ్చన్. మాకు టీజర్లో డైరెక్టర్ గారు డబ్బులు సంపాదించడం చాలా ఈజీ మామ అన్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీ లైఫ్లో అది జరిగిందా? డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అని నమ్ముతారా మీరు? అస్సలు నమ్మనండి, అస్సలు. అయితే డైరెక్టర్ గారిని అడగాలి. నాకు తెలిసి ఇక్కడ ఎవరు కూడా అంత ఈజీ అని చెప్పరేమో, ఆయనకు మాత్రమే ఈజీ అయినట్టు. ఈ సినిమా చూస్తే అలాంటి కొన్ని టిప్స్ ఇచ్చారు సినిమాలో. డబ్బులు సంపాదించడం ఎలా ఈజీ అనేది ఒక 3 టిప్స్ ఇచ్చారనమాట. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.